తోటకూర ఫ్రై సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 4 స్పూన్లు ఆయిల్ వేసాను. అందులో జీలకర్ర 1 స్పూన్ వేసి 5 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. 10 వరకు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉండే తోటకూర కట్ట ఒకటి తీసుకొని మంచిగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేగిన పోపులో వేసి ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసేయాలి. ఈ తోటకూర అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఆంధ్ర సైడ్ తోటకూర చాలా మెత్తగా ఉంటుంది. వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ హైదరాబాద్లో కొన్న తోటకూర అయితే చాలా గట్టిగా ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చిన విత్తనాలు వేసింది అక్క. కాకపోతే అవి ఈ వాతావరణంకి ఏమో కొంచెం గట్టిగా ఉంది. కొన్ని వాటర్ వేసాను. మంట సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే 10-15 నిమిషాల లోపే మెత్తగా ఉడికింది. కర్రీని ఈ విధంగా ఎనిపేసేయాలి. ఈ విధంగా ఎనపడం ద్వారా ఆ వెల్లుల్లిపాయలు ఉండే ఫ్లేవర్ మంచిగా దిగి ఆ ఎండుమిర్చిలో ఉన్న కారం కూడా మంచిగా కర్రీ అంతా కలుస్తుంది. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిపోయే విధంగా వేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే మంచిగా కర్రీ రెడీ అయిపోతుంది. మా పెద్దమ్మ చేస్తుంది అనమాట. ఇలా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే.